హాయ్ హలో హవ్ యూ ఆల్. టుడే మనం 6th క్లాస్ టెక్స్ట్ బుక్లోని 7th చాప్టర్ చూద్దామండి. 7th చాప్టర్ వచ్చేసి ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. ఫ్రాక్షన్స్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది తెలుసుకోవాలి. ఫ్రాక్షన్స్ అంటే మనకు నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్లో కూడా మనం చదువుకుని ఉంటాం ఫ్రాక్షన్స్ గురించి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా చూద్దాం. ఏం లేదు, ఫ్రాక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుక్లో అదే చెప్తున్నాను నేను. ఒక యాపిల్ ఉందనుకోండి, దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. సో 2 పార్ట్స్ అంటే హాఫ్ ఇది హాఫ్ ఇది హాఫ్ అంటే 1/2 1/2. హాఫ్ని మనం 1/2 లాగా రాస్తాం కదా. సో 1/2 1/2 ఇది హాఫ్ ఇది హాఫ్. 1/2 అంటే హాఫ్ అన్నట్టు. సో 1/2ని మనం 1/2 పైన నెంబర్ని న్యూమరేటర్ అని, కింద ఉన్న నెంబర్ని డినామినేటర్ అని అంటాం. న్యూమరేటర్ డినామినేటర్. సో మనకి p/q ఈ ఫామ్లో రాస్తే ఏదైనా కానీ ఏ నెంబర్ అయినా కానీ దట్ ఈస్ కాల్డ్ ఫ్రాక్షన్. p/qలో ఉన్న నెంబర్ని ఫ్రాక్షన్ అంటారు. 1/2 2/2 3/4 5/6 లైక్ దట్. సో ఫ్రాక్షన్స్ కొన్ని టైప్స్ ఉంటాయండి. ప్రాపర్ ఫ్రాక్షన్ అని, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని, మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అలా ఉంటాయి. సో మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే న్యూమరేటర్ స్మాల్ నెంబర్ అయి ఉండాలి, డినామినేటర్ బిగ్ నెంబర్ అయి ఉండాలి. సో అలా ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. సో న్యూమరేటర్ బిగ్ నెంబర్ అయ్యి డినామినేటర్ స్మాల్ నెంబర్ ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఇక్కడ చూడండి 7.1లో ఫస్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ దిస్ విచ్ ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ప్రాపర్ ఫ్రాక్షనల్ నెంబర్స్. సో మనం దీంట్లో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇందాక ఏం చెప్పాను, న్యూమరేటర్ స్మాల్ నెంబర్, డినామినేటర్ బిగ్ నెంబర్. సో ఫస్ట్ వన్ చూడండి, దిస్ ఈజ్ ద న్యూమరేటర్, పైన ఉన్న నెంబర్ న్యూమరేటర్, సో కింద ఉన్నది డినామినేటర్. సో ఫస్ట్ చూడండి 3/2 2/5 1/7 8/3. సో మనకి న్యూమరేటర్ స్మాల్ నెంబర్ అయి ఉండాలి, డినామినేటర్ బిగ్ నెంబర్ అయి ఉండాలి. సో ఇక్కడ న్యూమరేటరే బిగ్ నెంబర్ ఉంది. సో దిస్ నాట్ కరెక్ట్, ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాదు. సో ఇది న్యూమరేటర్ స్మాల్ నెంబర్ ఉంది, డినామినేటర్ బిగ్ నెంబర్ ఉంది. సో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. 1/7 1 అంటే స్మాల్ నెంబర్, న్యూమరేటర్ స్మాల్ నెంబర్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ ఏంది ప్రాపర్ ఫ్రాక్షనల్ నెంబర్స్ అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ 2 మాత్రమే ప్రాపర్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ సెకండ్ బిట్, విచ్ ఆఫ్ దిస్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షనల్ నెంబర్స్. ఇంప్రాపర్ మీన్స్ న్యూమరేటర్ బిగ్ నెంబర్ అయి ఉండాలి, డినామినేటర్ స్మాల్ నెంబర్ అయి ఉండాలి. విచ్ ఈస్ దట్ 2/7 ఇది ప్రాపర్. 7/11 దిస్ ఈజ్ ఆల్సో ప్రాపర్. 9/11 ఇది కూడా ప్రాపర్. 13/2 న్యూమరేటర్ బిగ్ నెంబర్ ఉంది ఇక్కడ. సో న్యూమరేటర్ బిగ్ నెంబర్ ఉంటే ఇంప్రాపర్. సో దిస్ వన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 7/3 7 also big number, this is the numerator is big number, so this is also improper fraction. Okay, is it clear? Next ఇక్కడ చూడండి, ఇది సెకండ్ బిట్లోనే write where each of the above improper fractional numbers would lie on the number line పై lie on the number line పైన ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని చూపించమంటున్నారు. సో చూద్దాం ఒకసారి. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కదా 13/2. సో మనం ఇది నెంబర్ లైన్ పైన చూద్దాము ఎలా రాయాలో. నెంబర్ లైన్ పైన ఫస్ట్ దీన్ని మనం ఏం చేయాలంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. సో మనం ఫస్ట్ 2తో 13ని డివిజన్ చేస్తే 2 టేబుల్లో 13 2 6 12. సో 13 - 12 సబ్ట్రాక్షన్ చేస్తే 1. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఎలా రాస్తాం, ఇక్కడ ఇది రిమైండర్ కదా, కోషెంట్ ఉంది కదా, ఈ రిమైండర్ని పైన రాసుకోవాలి /2. 6.5 వచ్చింది. ఇప్పుడు ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అన్నట్టు. ఓకేనా, ఇక్కడే రాసుకోండి. ఇది కోషెంట్ ఉంటుంది కదా, ఈ రిమైండర్ పైన రాసి మనం ఏ టేబుల్ డివిజన్ చేస్తున్నామో ఆ టేబుల్ కింద రాయాలి. ఇక్కడే రాసుకుంటే మీకు కన్ఫ్యూజ్ ఉండదు. లేకపోతే మనం మళ్ళీ సపరేట్గా అనుకో, కోషెంట్ పైన రాయాలా, రిమైండర్ పైన రాయాలా, అలా కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ క్వశ్చన్ దగ్గర రాస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం 6.5 కదా, సో 6 1/2 అంటే 6.5 వచ్చింది కదా మనకి. సో నెంబర్ లైన్ అయినా మనం 6 తర్వాత
తర్వాత వస్తుంది అనమాట. ఇది 6.5 అంటే 6 తర్వాత వస్తుంది. సో మనం ఎక్కడి నుంచైనా 6 బిఫోర్ నెంబర్స్ నుంచి 4 నుంచి తీసుకుంటున్నాను నేను. 4 ఇక్కడ 2 ఉంది కదా, బై డినామినేటర్ 2 ఉంది కాబట్టి మనం ఈచ్ పార్ట్లో 2 తీసుకోవాలి. ఇది 4 కదా, 5 ఒక్కొక్క దాంట్లో 2 మధ్యలో 2 డివైడ్ చేసుకోవాలి అన్నట్టు. 5 నెక్స్ట్ 6 నెక్స్ట్ 7. ఓకే, అండర్స్టూడ్. 2 డినామినేటర్ 2 ఉంది కాబట్టి 2 డివైడ్గా చేసుకున్నా. సో ఇక్కడ 6.5 అంటే ఇది హాఫ్ అన్నట్టు, మిడిల్లో ఉన్నది హాఫ్. ఇది 4.5, ఇది 5.5, ఇది 6.5. మనకి 6.5 కావాలంటే ఇక్కడ 6/1/2 దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇక్కడ వస్తుంది అనమాట నెంబర్ లైన్ పైన. నెక్స్ట్ క్వశ్చన్ 7/3 ఉందండి. సో సేమ్ దీన్ని కూడా మిక్సడ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ 7 టేబుల్లో 3 2s 6 సబ్ట్రాక్షన్ చేస్తే 1. సో మిక్సడ్ ఫ్రాక్షన్గా ఇది కోషంట్ కదా, ఈ రిమైండర్ పైన రాసి డివైడర్ కింద రాయాలి. 2 1/3. సో సేమ్ ఇందాకట్లాగే 2 తర్వాత వస్తుంది, అది ఇక్కడ ఉన్న నెంబర్ తర్వాతే ఇది వస్తుంది. ఇది మిక్సడ్ ఫ్రాక్షన్ కదా నెంబర్ లైన్ పైన. సో ఇప్పుడు 2 తర్వాత అంటే 1 నుంచి తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఎన్ని పార్ట్స్ తీసుకోవాలి ఈచ్ అంటే, సో మనకి ఇక్కడ డినామినేటర్ 3 ఉంది కదా, సో ఈచ్ వన్లో ఈచ్ పార్ట్లో మనం 3 డివైడ్ చేసుకోవాలి. 1 1 2 3 అన్నట్టు. సో 1 కదా, ఇప్పుడు 2 3 4 1 2 3 పార్ట్స్ 1 2 3 1 2 3. ఓకే, ఇప్పుడు మనకి 2 1/3 కదా, 2 ఇక్కడ ఉంది. 1/3 అంటే ఇది 1/2, ఇది 1/3. సో ఇక్కడ వస్తుంది 1/3, 2 1/3. ఇది ఇక్కడ నెంబర్ లైన్ పైన. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ థర్డ్ బిట్, పిక్ అవుట్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఫ్రమ్ దీస్. దీంట్లో ఉన్న మిక్స్డ్ ఫ్రాక్షన్ని చూపిమంటున్నారు. ఫస్ట్ 3/5, 1 2/7, 7/2, 2 3/5. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఫస్ట్ ఇక్కడ ఒక నెంబర్ ఉండి తర్వాత ఫ్రాక్షన్ ఉంటుంది, చూడగానే తెలిసిపోతుంది. దిస్ వన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, పైన న్యూమరేటర్ స్మాల్ నెంబర్ ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ 7/2 అంటే ఇది న్యూమరేటర్ బిగ్ నెంబర్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ నెంబర్గా రాసుకోవచ్చు, ప్రాపర్ నెంబర్ని మిక్స్డ్ నెంబర్గా రాయలేము. సో దీన్ని మనం మిక్స్డ్ నెంబర్గా రాయొచ్చు, బట్ ఇక్కడ మనం చూడగానే అయితే ఇంప్రాపర్ ఇచ్చారు కదా, మిక్స్డ్ నెంబర్ అంటే ఇది ఈ 2. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ బిట్ అండి. కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు, అన్నీ కూడా న్యూమరేటర్ బిగ్ నెంబర్ ఉన్నాయి. సో ఇది మనం దేంట్లోకి కన్వర్ట్ చేయమంటున్నాము, మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. సో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 7/3 అంటే ఇందాక మనం సెకండ్ బిట్లో చేసాం కదా 7/3, సేమ్ ఇలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇందాక చేసింది సేమ్ ఆన్సర్, అదే 2 1/3 వస్తుంది ఆన్సర్. జస్ట్ ఈ నెంబర్ లైన్ ఒకటి రాయలేము కానీ 2 1/3 ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇది ఫస్ట్ వన్ కదా, సెకండ్ వన్ చూద్దాం. ఇది థర్డ్ బిట్, ఫోర్త్ బిట్లో ఫస్ట్ వన్కి ఆన్సర్ ఇదే. సెకండ్ వన్ 11/2 ఉంది, సెకండ్ వన్ 11/2. సో దీన్ని మనం ఫస్ట్ డివిజన్ చేయాలి. 11 2 టేబుల్లో 11, 2 5s 10, రిమైండర్ 1 కదా, సబ్ట్రాక్షన్ చేస్తే రిమైండర్ 1. సో ఇక్కడ ఈ కోషంట్ దగ్గరే మనం రాసుకుంటే ఈ రిమైండర్ పైన రాయాలి, ఈ దేంతో డివిజన్ చేస్తున్నామో ఆ నెంబర్ ఇక్కడ రాయాలి. సో ఆన్సర్ 5 1/2 ఇదే ఆన్సర్. మిక్సడ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయమన్నారు కదా, సో ఇదే ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏంటి క్వశ్చన్, 9/4. సో 9/4, 4 టేబుల్లో 9, 4 2s 8. సో సబ్ట్రాక్షన్ చేస్తే 1. ఇక్కడ కోషంట్ దగ్గర రిమైండర్ బై డివిజర్ 1 2 1/4. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ 27/4. 27/4. సో 4తో 27ని డివిజన్ చేస్తే 4 టేబుల్లో 27, 4 6 24. సబ్ట్రాక్షన్ చేస్తే 3.
సో ఇక్కడ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఈ కోషెంట్ దగ్గర రిమైండర్ బై డివైడ్ 4 6 3/4 దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? మళ్ళీ మీరు బుక్లో నోట్స్లో రాసేటప్పుడు ఇది ఇక్కడ మళ్ళీ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ నేనే క్వశ్చన్ రాసి దాని పక్కన మిక్స్డ్ ఫ్రాక్షన్ అని ఇది రాయాలి. నేను అలా ఏం రాయట్లేదు, డైరెక్ట్ ఆన్సర్ వేసేసాను. నెక్స్ట్ బిట్ అండి, 5th బిట్. 4th బిట్ కంప్లీట్ అయిపోయింది కదా. 5th బిట్, కన్వర్ట్ ద ఫాలోయింగ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు, దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాయాలి. ఇందాకనేమో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాసాము, ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాద్దాం. ఫస్ట్ 1 and 2/7. 1 and 2/7. ఇక్కడ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా ఎలా రాయాలంటే ఇక్కడ మిక్స్డ్ నెంబర్ ఉంది కదా, సో ఈ నెంబర్ని డినామినేటర్తో ఇంటూ చేయాలి. ఫస్ట్ 1 into what is the denominator 7 ప్లస్ నెక్స్ట్ న్యూమరేటర్ని ప్లస్ చేయాలి ప్లస్ 2. సో 1 7s are 7, 7 plus 2 9, సో 9/7 ఇది ఆన్సర్. ఓకే, అండర్స్టాండ్? ఇక్కడ మిక్స్డ్ నెంబర్ని డినామినేటర్తో ఇంటూ చేసి అగైన్ న్యూమరేటర్ని ప్లస్ చేయాలి. 1 into 7 plus 2 9/7 దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సెకండ్ వన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏంటి? 3 2/8. 3 2/8. సో ఇక్కడ ఇచ్చిన మిక్స్డ్ నెంబర్ ఇంటూ డినామినేటర్ 3 into 8 ప్లస్ న్యూమరేటర్ హౌ మచ్ 2. సో 3 8s are 24 ప్లస్ 2 26 బై డినామినేటర్ ఎంత ఉందో మళ్ళీ అదే రాసుకోవాలి ఇక్కడ 8. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏంటి? 10 2/9. 10 2/9. 10 ఇంటూ మిక్సర్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ మనకి నెంబర్ ఇచ్చారు కదా, ఈ 10 ఇంటూ డినామినేటర్ హౌ మచ్ 9 ప్లస్ న్యూమరేటర్ 2. సో 10 9s are 90 plus 2 92 బై ఇక్కడ డినామినేటర్ ఏది ఉందో మళ్ళీ అగైన్ మనం అదే రైట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 8 7/9. సో మిక్స్డ్ నెంబర్ 8 ఇంటూ డినామినేటర్ 9 ప్లస్ న్యూమరేటర్ హౌ మచ్ 7. సో ఇక్కడ 8 into 9, 8 9s are 72, 72 ప్లస్ 79 బై ఇక్కడ ఎంత ఉంది డినామినేటర్ 9, 79/9. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? అంతే అండి, 5 బిట్స్ ఉన్నాయి. 7.1లో కంప్లీట్ అయిపోయింది. అర్థమైందా 7.5? ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.